విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో బీజేపీ ఆందోళన చేపట్టింది. గాంధీ బొమ్మ సెంటర్లో నేతలు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీలను తరచూ పెంచుతూ సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరులో బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మిడతల రమేష్, నేతలు పి సురేందర్ రెడ్డి, ఈశ్వర్య, భరత్ కుమార్ యాదవ్, కందికట్ల రాజేశ్వరి తదితరులు గాంధీ బొమ్మ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 4 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీలంటూ తరచూ విద్యుత్ ఛార్జీలు ఏదా పెంచుతారని ప్రశ్నించారు. సీఎం జగన్ మాట తప్పి మడం తిప్పారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాట తప్పారు, మడమ తిప్పారు. ఎన్నికల వాగ్దానంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మాటిచ్చి ఈరోజు ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఇంధనం కొనుగోలు ఛార్జీల పేరుతో వినియోగదారుల మీద భారం మోపుతూ ఉన్నారు. రాష్ట్రంలో 1,91,00,000 కుటుంబాల మీద ఆర్థిక భారాన్ని జగన్ సర్కారు మోపడం జరిగింది. అయ్యా జగన్ 2014, 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని విద్యుత్ వినియోగం అధిక ధరలో కొన్నారని చెప్పి మీరు చెప్తున్నారు. 2021, 2022లో ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచావు, ఏ విధంగా ట్రూ అప్ ఛార్జీలు విధిస్తున్నావు, ఏ విధంగా సర్దుబాటు ఛార్జీలు విధించావు, 7,000 కోట్ల రూపాయల వరకు ఈరోజు ప్రజల మీద భారం పడడం జరిగింది. అధిక ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, వాటి మీద కంట్రోలింగ్ లేదు. అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఆ యొక్క భారాన్ని ప్రజలు భరించే స్థితిలో లేరు. ఎన్నికల వాగ్దానం మాట తప్పిన నువ్వు తక్షణమే రాజీనామా చేసి ఎలక్షన్ పోవాలని చెప్పి మేము ఈరోజు నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెంచిన కరెంటు ఛార్జీల నిరసనగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఆనాడు పాదయాత్రలో నేను చూశాను, నేను విన్నాను, బాధుడే బాధ అంటూ ఈరోజు జనాలను బాధ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకైనా 2-3 నెలల్లో ఇంటికి పోయే పరిస్థితిలో ఉన్నారు. ఇంకైనా కళ్ళు తెరిచి పరిపాలన చేయండి. ప్రతిదాన్ని కరెంటు బిల్లుతో ముడిపెట్టి పింఛన్ నుంచి అమ్మఒడి దాకా ప్రతి పథకాన్ని కరెంటు బిల్లుతో మొదలుపెట్టారు. ఈ కరెంటు ఛార్జీలు పెంచుకుంటా పోతే ఎవరికి 500 కిలోవాట్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గించి ప్రజల మీద భారం లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏ విధంగా అయినా అన్ని పన్నులు కూడా పెంచింది. ప్రత్యేకించి రైతాంగానికి ఎన్నికల్లో నువ్వేదైతే విద్యుత్ ఛార్జీల భారం ఈ రైతుల మీద పడుతుంది, ఈ రైతుల్ని ఆదుకుంటాం, ప్రత్యేకించి రొయ్య రైతులు, చేపల రైతులను ఆదుకుంటానని చెప్పి ఆ ప్రభుత్వం దాదాపుగా 190 నుంచి 200 రూపాయల వరకు ఇస్తున్న భారాన్ని నేను 1.5కే ప్రజలకు యూనిట్ని అందిస్తానని చెప్పి ఈరోజు దాన్ని కూడా తొంగలో దొక్కాడు. కాబట్టి వెంటనే ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే కాకుండా రైతాంగానికి కూడా, రొయ్య రైతులు, చేపల రైతుకు కూడా నువ్వేదైతే వాగ్దానం చేసావో ఆ విధంగా విద్యుత్తుని ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, నువ్వు అన్ని పన్నులు కూడా ఏదైతే బాధుడుందో దాన్ని తగ్గించుకోవాలని చెప్పి, వెంటనే ఆపుదల చేయాలని చెప్పి, పన్నుల భారం నువ్వు పెంచినవన్నీ తగ్గించుకోవాలని భారతీయ జనతా పార్టీ